మే 7 రోజు భారత్ సైన్యం ఆపరేషన్ సింధూర్ చేస్తే ఈ రోజు అభిషేక్ శర్మ అనే 22 ఏళ్ల కుర్రాడు షాహీన్ షా అఫ్రీదీకు ఆపరేషన్ తందూర్ అంటే ఏంటో చూపించాడు. ఇంకొక 10 నిమిషాలు అభిషేక్ శర్మ క్రీజ్ లో ఉంటే 128 రన్స్ ను చేసి ఉండేవాడు. అయితే ఈ మ్యాచ్ టీవీలో నేను చూడలేదు, జస్ట్ గూగుల్లో స్కోర్ చూసా. ఆపరేషన్ సింధూర్ ఇంకా పాస్ లో ఉన్నప్పుడు ఇంత తక్కువ సమయంలో ఈ మ్యాచ్ ఆడడం చాలా మందికి నచ్చలేదు. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత ర్యాలీ చేసిన షాహిద్ అఫ్రీది అల్లుడిని అభిషేక్ శర్మ సరిగ్గా దించాడు. ఈ మ్యాచ్ లో ఉన్న పాకిస్తాన్ ప్లేయర్స్ ఎవరే గానీ బలూచిస్తాన్ గానీ పివోకే నుండి రాలేదు. అందరూ షెహబాజ్ షరీఫ్ నాసిమ్ మునీర్ కు రిలేటివ్సే, అందరూ రికమెండెడ్ కిడ్సే, అందుకే సరిగ్గా ఆడలేదు. అందరూ పంజాబ్ పాకిస్తాన్ నుండి వచ్చిన వాళ్ళే. ఆ కెప్టెన్ ఎవడో గానీ అసలు ఇతనికి ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ లేదు. పాకిస్తానీ ఐఎస్ఐ కీబోర్డ్ వారియర్స్ ఎక్స్ ప్లాట్ఫామ్ లో ఇండియా మ్యాచ్ ఓడిపోతే ట్రోల్ చేయడానికి రెడీగా ఉన్నారు. అయితే అభిషేక్ శర్మ సిక్సెస్ చూసి షట్టర్ క్లోజ్ చేసి పడుకొని ఉంటారు. సూర్య అభిషేక్ శర్మ బాల్స్ ను S400 లాగా కనెక్ట్ చేశారు. కుల్దీప్ యాదవ్ కన్ఫ్యూజ్ చేశాడు. మ్యాచ్ కు ముందు పాకిస్తాన్ కెప్టెన్ యాటిట్యూడ్ 100% ఉంటే పర్ఫార్మెన్స్ 0%. అయితే చాలా మందిలో ఎందుకు BCCI ఎందుకని ఈ మ్యాచ్ కు ఒప్పుకుంది అనే క్వశ్చన్ చాలా మందిలో ఉంది. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. గత 3 రోజుల నుండి బైకాట్ ఏషియా కప్ అని ట్రెండ్ అవుతోంది. ఏప్రిల్ లో జరిగిన పెహల్గాం దాడిలో తమ సొంత వాళ్ళను కోల్పోయిన ప్రజలు మా బంధువుల శవాలపైన క్రికెట్ ఆడుతున్నారు అని విమర్శించారు. భారతీయ ప్రజలు దేశభక్తి ప్రజలకే ప్రభుత్వానికి లేదు, క్రికెట్ ప్లేయర్స్ కు లేదు అని అడిగారు. మన భారతీయ అక్క చెల్లెళ్ల సింధూరాన్ని పాకిస్తాన్ మేజర్ తుడుస్తున్నట్లు ఫోటో పెట్టిన క్రికెటర్స్ తో క్రికెట్ ఆడుతున్నాం. షోయబ్ మలిక్, ఇఫ్తికార్ అహ్మద్, మొహమ్మద్ రిజ్వాన్, షాహీన్ అఫ్రీది ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇన్స్టాగ్రామ్ లో భారత్ కు వ్యతిరేకంగా పోస్ట్ పెట్టారు. అటువంటి వాళ్ళతో క్రికెట్ ఆడడం. ఆపరేషన్ సింధూర్ విజయం తర్వాత మన క్రికెటర్స్ ఎవరైనా ఇండియన్ ఆర్మీకి సపోర్ట్ గా పోస్ట్ పెట్టారా? పెట్టలేదు. మన బాలీవుడ్ హీరో హీరోయిన్స్ ఎవరైనా ఇండియన్ ఆర్మీ విక్టరీను సెలబ్రేట్ చేశారా? చేయలేదు. బికాస్ పాకిస్తాన్ లో దాదాపు 10 కోట్ల మంది ప్రజలు వీళ్ళ యొక్క సినిమాస్ చూస్తారు. మార్కెట్ మిస్ అవుతుంది కాబట్టి. సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోని ఎవరైనా సీనియర్ క్రికెటర్స్ ముందుకొచ్చి వి బైకాట్ దిస్ అన్నారా? మేము క్రికెట్ ఆడకూడదు, ఏషియా కప్ ను క్యాన్సిల్ చేయండి అన్నారా? అనలేదు. సౌరవ్ గంగూలీ అయితే ముందుకొచ్చి క్రికెట్ ను పాలిటిక్స్ ను ఒక్కటిగా చూడొద్దు అన్నారు. ఎస్, పాకిస్తాన్ తో శత్రుత్వం తీసుకున్న కాంట్రాక్ట్ ఇండియన్ ఆర్మీకే ఉంది, వేరే ఎవరికీ లేదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ PCB కు చైర్మన్ అయిన మోహసిన్ నఖ్వీ ఎవరో తెలుసా? ఇతను షెహబాజ్ షరీఫ్ చాలా కావాల్సిన వ్యక్తి. 2024 లో ఆసిమ్ మునీర్ ఆర్మీ చీఫ్ అవ్వాలి అని చెప్పి రికమెండేషన్ చేసిన వ్యక్తి ఇతను పాకిస్తాన్ కు ఇంటీరియర్ మినిస్టర్ గా, క్యాబినెట్ మినిస్టర్ గా పనిచేస్తున్నాడు. ఇంటీరియర్ మినిస్టర్ అంటే హోమ్ మినిస్టర్ పదవిలో పనిచేస్తున్నాడు. ఒక హోమ్ మినిస్టర్ చైర్మన్ గా ఉన్న PCB బోర్డ్ తో క్రికెట్ ఆడడం ఎంతవరకు కరెక్ట్ అని చాలా మంది అడుగుతున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ వ్యక్తి ఆసిమ్ మునీర్ ను పొగిడాడు. కరేజ్, ప్రొఫెషనలిజం అని ట్వీట్ పెట్టాడు. మన అక్క చెల్లెళ్ల మంగళ సూత్రాన్ని తెంచిన ఆసిమ్ మునీర్ కు అత్యంత దగ్గర వ్యక్తితో క్రికెట్ ఆడాడు. ఒక్కసారైనా మన BCCI ముందుకొచ్చి మోహసిన్ నఖ్వీ చైర్మన్ పదవి నుండి రిజైన్ చేయాలి, ఎందుకంటే ఇతను వర్కింగ్ క్యాబినెట్ మినిస్టర్, మా శత్రు దేశం యొక్క మినిస్టర్, లీడ్ చేస్తున్న PCB తో మేము క్రికెట్ ఆడము అని చేశా గానీ, లేదా BCCI సెక్రటరీ గానీ ముందుకొచ్చి ICC ముందు డిమాండ్ పెట్టారా? పెట్టలేదు. मोहसिन नकवी नाम याद रखना। मोहसिन नकवी एशियन क्रिकेट काउंसिल के चेयरपर्सन, प्रेसिडेंट हैं, पाकिस्तान क्रिकेट बोर्ड के वे चेयरपर्सन हैं और इसी के साथ वे पाकिस्तान के फेडरल इंटीरियर मिनिस्टर यानी कि गृह मंत्री के बराबर हैं। उन्होंने हाल में कहा कि आसिम मुनीर ने जो कहा कि भारत पे न्यूक्लियर अटैक होना चाहिए, मेरी बात सुनिए आप लोग, न्यूक्लियर अटैक होना चाहिए, बिल्कुल सही है। पाकिस्तान क्रिकेट बोर्ड जिसके साथ हम क्रिकेट खेलना चाहते हैं, वहाँ पे न्यूक्लियर अटैक करना चाहते हैं। మొన్న ఆగస్టు 10 రోజు ఆసిమ్ ద ఫెయిల్డ్ మార్షల్ అమెరికాకు వెళ్ళాడు. అమెరికా గడ్డలో నిలబడి భారత్ పైన వాయిదాలను ప్రయోగిస్తాము అంటే దీనికి నఖ్వీ అనే వ్యక్తి ఒత్తాసు పలికాడు. ఆసియా కప్ లో బుమ్రా వేసే ప్రతి బాల్ కు వచ్చి $100 పాకిస్తాన్ కు వెళ్తాయి. సూర్య ఆడే ప్రతి షాట్ కు వచ్చే $120 పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్ కే వెళ్తాయి. ఈ ఏషియా కప్ ద్వారా వచ్చే 40 కోట్ల లాభంతో పాకిస్తాన్ దాదాపు 100 డ్రోన్స్ ను కొని ఇండియా పైన వాడుతుంది. ఇంతమంది వ్యతిరేకించినా ఎందుకని BCCI పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడడానికి ఒప్పుకుంది అనడానికి మొదటి కారణం BCCI సెక్రటరీ దేవ్జిత్ సైకియా ఇచ్చిన క్లారిఫికేషన్ ఏంటి అంటే, ఏషియా కప్ అనేది మల్టీనేషనల్ కాంపిటీషన్ కిందకు వస్తుంది. ఇది బైలాటరల్ గేమ్ కాదు. మల్టీనేషనల్ టోర్నమెంట్ లో మనం ఆడకపోతే ఇంటర్నేషనల్ బాడీస్ మనల్ని బైకాట్ చేస్తాయి, అంటే ICC బైకాట్ చేస్తుందంట. రేపు మనం FIFA ఒలింపిక్స్ వంటి ఇంటర్నేషనల్ గేమ్స్ ను హోస్ట్ చేయలేము అన్నాడు. కేంద్ర ప్రభుత్వం యొక్క చట్టాల ప్రకారం ఇండియన్ టీం పాకిస్తాన్ తో మల్టీనేషనల్ ఈవెంట్స్ లైక్ ఏషియా కప్, వరల్డ్ కప్ లో ఆడొచ్చు, బట్ బైలాటరల్ గేమ్స్ లో ఆడకూడదు అని చెప్పారు. కాబట్టి చట్ట ప్రకారమే మేము చేస్తున్నాం అంటున్నారు. क्योंकि सरकार ने, हमारी सरकार ने
तो तय किया कि मैचेस होने चाहिए मल्टी कंट्री अगर हो गए तो पाकिस्तान के खिलाफ भारतीय टीम खेलेगी बायलैटरल में नहीं खेलेगी ये तो निर्णय ले लिया हमारे सरकार ने ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య వైర్యం గురించి మనం దగ్గర తెలుసు భద్ర శత్రువులు వీళ్ళిద్దరు బైలాటరల్ గా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఎటువంటి ఈవెంట్స్ జరగవు అయితే ఒలింపిక్స్ లో ఇద్దరు పార్టిసిపేట్ చేస్తారు ఒలింపిక్స్ వంటి ఈవెంట్స్ లో ఒకవేళ ఇజ్రాయెల్ తమ శత్రు దేశం అని చెప్పి ఇరాన్ ఆడకపోతే ఇరాన్ పై శాంక్షన్స్ వేస్తారు ఉదాహరణకు 2018 లో టోక్యో వరల్డ్ జూడో ఛాంపియన్షిప్ లో ఇరాన్ ప్లేయర్ సైదీన్ ఇంటెన్షనల్ గా ఒక మ్యాచ్ లో ఓడిపోవాలి అని ఇరాన్ పెద్దలు చెప్పారు ఎందుకంటే ఒకవేళ ఆ మ్యాచ్ లో సైదీ కనుక గెలిస్తే నెక్స్ట్ మ్యాచ్ ఇజ్రాయలీ ప్లేయర్ సాజీతో ఆడాలి ఇరాన్ ఇస్లామిక్ పెద్దలకు ఇజ్రాయెల్ తో మ్యాచ్ ఆడడం ఇష్టం లేదు ఇలా ఇంటెన్షనల్ గా మ్యాచ్ ఓడిపోయినందుకు ఇంటర్నేషనల్ జూడో ఫెడరేషన్ పర్మనెంట్ గా ఇరాన్ పై బ్యాన్ ను విధించింది 2017 లో అలీ రేజా కరీమి కావాలనే రెజ్లింగ్ మ్యాచ్ లో ఓడిపోయాడు బికాజ్ ఒకవేళ గెలిస్తే ఇజ్రాయెల్ ప్లేయర్ తో మ్యాచ్ ఆడాలి ఇది ఇరాన్ పెద్దలకు ఇష్టం లేదు ఎందుకంటే ఇజ్రాయెల్ ను ఒక దేశంగా ఇరాన్ లేదా సౌదీ కువైట్ ఒమాన్ వంటి దేశాలు అఫీషియల్ గా గుర్తించలేదు వీళ్ళు ఇరాన్ ఇజ్రాయెల్ మ్యాచ్ ఆడితే అఫీషియల్ గా ఇరాన్ ఇజ్రాయెల్ ను గుర్తించినట్లు అవుతుంది యాక్చువల్లీ ఇరాన్ యొక్క పెద్దల ప్రకారం ఇజ్రాయెల్ అనే దేశమే లేదు ఆ ఏరియా మొత్తం పాలస్తీన్ అన్నమాట ఇలా ఇంటెన్షనల్లీ ఓడిపోయినందుకు రెజ్లింగ్ ఫెడరేషన్ కరీమిని కూడా 6 months వరకు బ్యాన్ వేసింది చైనా కూడా తైవాన్ తో మ్యాచెస్ ఆడదు బికాజ్ తైవాన్ ఒక దేశంగా చైనా ఇప్పటి వరకు గుర్తించలేదు మ్యాచ్ ఆడితే అఫీషియల్ గా గుర్తించినట్లు అవుతుంది ఇండియా పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడకపోతే ఇండియన్ ఒలింపిక్స్ అండ్ ఫీఫా వంటి ఇంటర్నేషనల్ మ్యాచెస్ ను ఇండియాలో హోస్ట్ చేయడానికి కష్టం అవుతుంది అని చెప్పి ఏషియా కప్ ఆడారంట మనం ఒలింపిక్స్ ను 2030s లో హోస్ట్ చేయాలి అనుకుంటున్నాం ఫీఫా వరల్డ్ కప్ ను కూడా మనం హోస్ట్ చేయాలి అనుకుంటున్నాం బికాజ్ ఇంతవరకు ఇండియన్ ఫుట్బాల్ టీం ఫీఫా వరల్డ్ కప్ లో క్వాలిఫై అవ్వలేదు ఒకవేళ మనం ఫీఫా వరల్డ్ కప్ ని హోస్ట్ చేస్తే ఆటోమేటిక్ గా హోస్ట్ చేసే దేశం క్వాలిఫై అయిపోతుంది అన్నమాట ఒలింపిక్స్ అండ్ ఫీఫా అథారిటీస్ గేమ్ ను పాలిటిక్స్ ను వేరువేరుగా చూడాలి అంటారు న్యూట్రాలిటీగా ఉండాలి అంటారు న్యూట్రల్ గా ఉండే దేశాల్లోనే టోర్నమెంట్స్ ను నిర్వహించడానికి ఇష్టపడతారు ఒలింపిక్స్ ఫెడరేషన్ ఇజ్రాయెల్ లేదా ఇరాన్ వంటి దేశాల్లో టోర్నమెంట్స్ హోస్ట్ చేయదు బికాజ్ రెండు దేశాల్లో హాస్టైల్ దేశాలే ఇక్కడ మ్యాచెస్ లో ప్లేయర్స్ పైన దాడులు జరగవచ్చు బైకాట్ ట్రెండ్స్ వైరల్ అవ్వచ్చు ఆడియన్స్ కొట్టుకు సావచ్చు ఉగ్రవాద దాడులు జరగవచ్చు దీనివల్ల ప్లేయర్స్ యొక్క ప్రాణాలకు ప్రమాదం అడ్వర్టైజ్మెంట్ లేదా బ్రాడ్కాస్టింగ్ కంపెనీస్ డబ్బులు పెట్టడానికి ముందుకు రారు ఈ కారణాల వల్ల బీసీసీఐ ఈ మ్యాచ్ కు ఒప్పుకుంది సెకండ్ రీజన్ బ్రాడ్కాస్టింగ్ అండ్ యాడ్ రెవెన్యూస్ ఫుట్బాల్ క్రికెట్ ఈ రెండు గేమ్స్ లో ఇంటర్నేషనల్లీ ఫుట్బాల్ ఫేమస్ బట్ క్రికెట్ స్పాన్సర్స్ గేమ్ అండి క్రికెట్ ను నిలబెట్టింది స్పాన్సర్స్ అండ్ బ్రాడ్కాస్టర్స్ ఎందుకు అంటారా క్రికెట్ లో ప్రతి ఓవర్ కు మధ్యలో ఒక చిన్న బ్రేక్ ఉంటుంది డ్రింక్స్ బ్రేక్ పవర్ ప్లే బ్రేక్ ఓవర్ టైం ఇంజరీ బ్రేక్ ప్రీ మ్యాచ్ బ్రేక్ పోస్ట్ మ్యాచ్ బ్రేక్ ప్రెజెంటేషన్ బ్రేక్ ఇలా ఎన్నో బ్రేక్స్ మధ్యలో క్రికెట్ లోనే ఉంటాయి ఫుట్బాల్ లో ఇన్ని బ్రేక్స్ ఉండవు ఈ బ్రేక్స్ లో స్పాన్సర్స్ యాడ్స్ ను రన్ చేస్తారు 15 సెకండ్ యాడ్ కు 20 lakhs వరకు పే చేస్తారు 45 సెకండ్ యాడ్ కు 60 lakhs వరకు పే చేస్తారు విమల్ మారుతి సుజుకి ఇన్స్టా మార్ట్ ఈ యాడ్స్ 15 సెకండ్ కోసం 15 లక్షలు పే చేస్తున్నారు ఈ మ్యాచ్ క్యాన్సిల్ అయితే యాడ్ రెవెన్యూస్ రావు ఫుట్బాల్ లో బ్రేక్స్ ఉండవు ఒకవేళ బ్రేక్ ఉన్న మధ్యలో 15 minutes బ్రేక్ ఉంటుంది క్రికెట్ గేమ్ రన్స్ బికాజ్ ఆఫ్ స్పాన్సర్స్ ఒలింపిక్ ఫుట్బాల్ ఎమోషనలీ వెళ్తాయి ఎమోషనలీ దే టేక్ డిసిషన్స్ బట్ క్రికెట్ ఇస్ డ్రివెన్ బై స్పాన్సర్స్ క్రికెట్ ప్లేయర్స్ కూడా ఎమోషనల్లీ ఎటువంటి డిసిషన్ తీసుకోవడానికి లేదు ఎందుకంటే క్రికెట్ ప్లేయర్స్ ను కూడా కొంతమంది స్పాన్సర్స్ బ్యాక్ చేస్తూ ఉంటారు స్పాన్సర్స్ చెప్పినట్లే బీసీసీఐ ఐసీసీ క్రికెట్ ప్లేయర్ సూర్య శుభ్మన్ గిల్ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ వీళ్ళందరూ స్పాన్సర్స్ చెప్పినట్లే వినాలి దెర్ ఆర్ నో ఆప్షన్స్ ఏషియా కప్ యొక్క 7 years రైట్స్ సోనీ స్టార్ స్పోర్ట్స్ తీసుకున్నాయి ఈ టీవీ అండ్ ఓటీటీ ఛానల్స్ పెద్ద మొత్తంలో డబ్బు ముందుగానే పే చేసి ఉంటారు పేల్గామ్ దాడి కంటే ముందు పే చేసి ఉంటారు సడన్ గా ఈ మ్యాచ్ క్యాన్సిల్ అయితే బ్రాడ్కాస్టింగ్ ఛానల్స్ లాస్ అవుతాయి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ను 30 కోట్ల మంది చూస్తారు ఈ ఏషియా కప్ ను చూడాలి అంటే సోనీ లైవ్ కు మంత్లీ 400 రూపీస్ పెట్టి సబ్స్క్రిప్షన్ ను కొనాలి ఒక్క ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ద్వారా సోనీ కంపెనీకి 150 కోట్లు వస్తాయి ఇది బ్రాడ్కాస్టింగ్ ద్వారా వచ్చే లాభం అంటే కేవలం టీవీ ఓటీటీ ద్వారా వచ్చే లాభం ఇండియా పాక్ మ్యాచ్ ఓవర్ మధ్యలో యాడ్స్ కోసం స్పాన్సర్ యాడ్స్ కోసమే 20 నుండి 50 కోట్లు ఖర్చు పెడతారు 30 కోట్లు టికెట్స్ అండ్ స్టేడియం లో స్పాన్సర్ బోర్డ్స్ ద్వారా వస్తాయి ఫ్లెక్సీల ద్వారా వస్తాయి టోటల్ గా ఒక్క ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కే 200 నుండి 250 కోట్లు జనరేట్ అవుతాయి ఈ వచ్చిన లాభంలో 40 కోట్లు పాకిస్తాన్ పీసీబీ కు కూడా ఇస్తారు సడన్ గా మ్యాచ్ క్యాన్సిల్ చేస్తే బ్రాడ్కాస్టర్స్ అండ్ స్పాన్సర్స్ కు పెనాల్టీస్ కట్టాలి సోనీ అనేది జపనీస్ కంపెనీ ఒకవేళ మ్యాచ్ ను క్యాన్సిల్ చేస్తే జపనీస్ ప్రభుత్వం కూడా ఇండియాను సాఫ్ట్ గా సౌండింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి జపాన్ మనకు తక్కువ ఇంట్రెస్ట్ లో లోన్స్ ఇస్తుంది జియో పొలిటికల్ గా కూడా
జపాన్ మన పైన డిస్ఇంట్రెస్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయి. స్పోర్టింగ్ ఇండస్ట్రీలో మనం వెనకబడే ప్రమాదం ఉంది. న్యూట్రల్ గా ఇండియా లేదు అనే పేరు వచ్చే ప్రమాదం ఉంది. మనం ఎస్సీఓ వంటి సమావేశాల్లో షెబాజ్ షరీఫ్ తో ఒకే స్టేజ్ ను షేర్ చేసుకుంటున్నాం. ఎన్నో ఈవెంట్స్ లో పాకిస్తాన్ మనతో పాటు స్టేజ్ ను షేర్ చేసుకుంటుంది. జియో పొలిటికల్ లెవెల్లో మనం పాకిస్తాన్ బైకాట్ చేయడం లేదు. అటువంటిది క్రికెట్ విషయంలో ఎందుకు బైకాట్ చేయాలి అని కొంతమంది ఇర్రేషనల్ గా మాట్లాడుతున్నారు. మూడవ రీజన్ వ్యాపారం. ఇప్పటి వరకు నేను ఆవేశంగా మాట్లాడా, ఇప్పుడు లాజికల్ గా చెప్తా, జాగ్రత్తగా వినండి. సెప్టెంబర్ 14 నుండి సెప్టెంబర్ ఎండ్ వరకు ఏషియా కప్ ను ప్లాన్ చేశారు. టోటల్ గా 3 ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంటాయి. ఈ మ్యాచెస్ ను 30 కోట్ల మంది చూస్తారు. టోటల్ గా 90 కోట్ల మంది చూస్తారు. సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఎన్నో ఇండియన్ ఫెస్టివల్స్ ఉన్నాయి. గణేష్ ఫెస్టివల్ ఆల్రెడీ అయిపోయింది. దసరా దీవాలి రానున్నాయి. ఈ టైంలో స్పాన్సర్స్ కార్ ఇన్సూరెన్స్ యాడ్స్ ను ఈ మ్యాచెస్ మధ్యలో వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు అంటే పండగ సమయంలో కార్స్ కొంటారు కాబట్టి. ఏషియన్ పెయింట్ యొక్క యాడ్స్ వస్తున్నాయి ఎందుకంటే దీవాళీలో నార్త్ ఇండియన్స్ తమ ఇళ్లను క్లీన్ చేసి పెయింటింగ్ చేసుకుంటారు కాబట్టి. హెయిర్ టీవీ అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి ఎందుకు అంటే పండగ సమయంలో ఎంతో మందికి బోనస్ వస్తుంది, వాళ్ళు టీవీ కొంటారు కాబట్టి. పండగ సమయంలో చాలా మంది ఎక్కువ డబ్బులు పంపు చేస్తారు కాబట్టి, ఎక్కువ డబ్బు పెట్టి కొంటారు కాబట్టి. ఐఫోన్ కూడా ఐఫోన్ 17 సెప్టెంబర్ లోనే లాంచ్ చేసింది ఎందుకంటే పండగ సమయంలో డబ్బు ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా మంది ఫోన్స్ కొనడానికి ఇష్టపడతారు అని. సెప్టెంబర్ నెలలో చాలా బ్రాండ్స్ ఎక్కువ డబ్బును పంపు చేస్తారు, మార్కెటింగ్ కోసం ఎక్కువ డబ్బు ఖర్చు పెడతారు. ఫెస్టివల్ సీజన్ లో ఎంత వీలైతే అంత వ్యాపారం జరిగేలా చూసుకుంటారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ బ్యాన్ అయితే మార్కెటింగ్ జరగదు, పండగ సీజన్ లో లాసెస్ వస్తాయి, సేల్స్ పడిపోతాయి. దీనివల్ల మనం సెకండ్ క్వార్టర్ జీడిపి గ్రోత్ కొంతవరకు ఎఫెక్ట్ అవుతుంది. క్రికెట్ టోర్నమెంట్ అనేది ఒక జాతర లాంటిది. జాతరలో ప్రజలు లక్షల్లో వస్తారు. ఈ జనాలు భగవంతుణ్ణి కూడా చూస్తారు. అదే టైంలో పూజ సామాన్లు కొంటారు, ఆట వస్తువులు కొంటారు, హోటల్స్ లో ఉంటారు, తింటారు, పడుకుంటారు, బట్టలు కొంటారు, ఎంజాయ్ చేస్తారు, ఎంటర్టైన్మెంట్ కోసం ఖర్చు పెడతారు. సో ఈ విధంగా ఒక జాతరలో ఎన్నో వ్యాపారాలు ముడిపడి ఉంటాయి. క్రికెట్ మ్యాచ్ ఈజ్ ఆల్సో లైక్ జాతర. సో క్రికెట్ మ్యాచ్ క్యాన్సల్ అయితే స్పాన్సర్స్ నష్టపోతారు. క్రికెట్ మెయిన్లీ డివైడ్ బై స్పాన్సర్స్ కాబట్టి స్పాన్సర్స్ చెప్పినట్లు బీసీసీఐ వినాలి కాబట్టి వీళ్ళు ప్రెషర్ లో ఈ మ్యాచ్ ను ఒప్పుకొని ఉంటారు. పర్సనల్లీ ఈ మ్యాచ్ నాకైతే ఇష్టం లేదు, బట్ మీ ఒపీనియన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీకు ఈ మ్యాచ్ నచ్చిందా లేదా అనేది కమెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి.